శివకాశి నుండి ప్రొద్దుటూరుకు వెళ్తున్న టపాసుల లారీని పట్టుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పగించారు. చిన్నమండం వద్ద టపాసుల భారీ లారీని పట్టుకున్నారు పోలీసులు. శివకాశి నుండి ప్రొద్దుటూరుకు వెళ్తున్న టపాసుల లారీని పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. పట్టుబడ్డ లారీని గుట్టు చప్పుడు కాకుండా చిన్నమండంలోని ఓ టపాసుల గోదాంలో దాచి ఉంచిన రెవెన్యూ అధికారులు 4 రోజుల క్రితం టపాసుల లారీని రెవెన్యూ అధికారులు స్వాధీనపరిచిన పోలీసులు 4 రోజులు కావస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయని రెవెన్యూ పోలీస్ అధికారులు భారీ టపాసుల లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఆగ మేఘాల మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రోజున టపాసుల లారీని సీజ్ చేశామంటున్న చిన్నమండం తహసీల్దార్ నర్సింలు భద్రతా దృష్ట్యా పట్టుకున్న టపాసుల లారీని స్థానిక టపాసుల గోదాంలో ఉంచినట్లు వెల్లడించారు తహసీల్దార్ నర్సింలు. పొద్దుటూరుకు ఈ క్రాకర్స్ లోడ్ వేసుకొని పోతున్న మధ్యలో మన చిన్నమండం గోడౌన్ గోపి గారు, ఆయన హోల్సేల్ డీలరు, ఆయన దగ్గర కొంత స్టాకు అన్లోడ్ చేసి పొద్దుటూరుకు పోయే సమయంలో మన కలెక్టర్ సారు సూచనల మేరకు తనిఖీ చేయమన్నారు. అక్కడ ఆ లారీని ఇన్స్పెక్ట్ చేస్తే భద్రతా సంబంధించి ఎలాంటి నియమాలు అతను పాటించలేదు. దానికి కన్సర్న్ ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ సంబంధిత అధికారుల నుంచి వాళ్ళకి లైసెన్స్ ఉండాలా, ఆ లైసెన్స్ లేదు. ఆ ప్యాకింగ్ కూడా ఎక్స్ప్లోజివ్ రూల్స్ 2008 ప్రకారం ప్యాకింగ్ కూడా లేదు. అది ఫైర్ డిస్టింగ్విషర్స్ ఏదైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్గా ఏదైనా దాన్ని అదుపు చేసేదా ఇవి కార్బన్ మోనాక్సైడ్ సిలిండర్లు కానీ, ఇసుక కానీ, వాటర్ కానీ లేదు. ఆయన నాకు లాంగ్వేజ్ ప్రాబ్లము అయిన దానివల్ల వేరే ఒక ట్రాన్స్లేటర్ను పిలిపించి ఆ డ్రైవర్ ఓనర్ కూడా అతనే, ఆ ట్రాన్స్లేటర్ని పిలిపించి నేను ఇప్పుడు ఏవైతే అడిగినానో అవన్నీ అడిగితే లేవన్నారు. కాబట్టి మన కలెక్టర్ సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాన్ని సీజ్ చేసి పోలీసు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. తదుపరి చట్టం ప్రకారం ఏం చేయాలో చేస్తాం. లారీ ఏ ఊరిది సార్? తమిళనాడు. స్టాక్ ఎంత ఉండొచ్చు సార్? అమౌంట్ స్టాకు నాకు ఐడియా లేదండి. ఇప్పుడు వెహికల్ యాడ్ సార్? గోపి గారి గోడౌన్లో ఉంది. ఎందుకంటే మన ఆఫీస్లో కూడా సేఫ్టీ మెజర్స్ లేవు. దట్లో అది 12 చక్రాల భారీ వాహనము ఇక్కడ మనకు పట్టదు అసలు. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా అదే పరిస్థితి ఉంది. పోలీసు మన సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు నేను ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని ఆయన గోపి గారితో మాట్లాడి అక్కడ భద్రత సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ గోడౌన్ అది క్రాకర్స్ హోల్సేల్ గోడౌన్ ఉన్నది అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టడం భద్రత సేఫ్టీ మెజర్స్ బాగుంటాయనే ఉద్దేశంతో అక్కడ లాడ్జింగ్ చేయడం జరిగింది. ఆయన ఒప్పించినాము. ఆయన దానికి అంగీకారం తెలిపినాడు డీలరు. ఆడ సేఫ్టీ మెజర్స్ ప్రకారం. మీ పేరు సార్? పేరు సార్ మీ పేరు? మీ పేరు సార్? నేను తహసీల్దార్ చిన్నమండం నరసింహులు.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.